నమస్కారం ఫ్రెండ్స్. నేను గత 5-6 ఏళ్లుగా చాలా కంపెనీస్, కొత్త స్టార్టప్స్, వినూత్నమైన బిజినెస్లు అని ప్రచారం చేసుకొని ప్రజల దగ్గర డబ్బులు దండే కార్యక్రమం లేదా ఆ యూనిక్ బిజినెస్ అని చెప్పి ఒక ఐపీఓ కోసం వాళ్ళు చేసే గిమిక్లు, అది కాకుండా పెద్ద సంస్థలని చలామణి అవుతున్న కంపెనీలు కానివ్వండి, జనాలు కానివ్వండి, వాళ్ళ నిజస్వరూపాలు, వాళ్ళ బిజినెస్లో లొసుగులు, ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి వ్యూహంతో ప్రజల సొమ్ము కాజేయబోతున్నారు అని వందల కొద్ది పోస్టులు నేను నా లింక్డ్ఇన్లో పెట్టడం జరిగింది. చాలా పోస్ట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ నేను పేరున ఈ కంపెనీల భాగవతాలు బయట పెడుతున్నా, నా పోస్ట్కి మంచి రెస్పాన్స్ వచ్చిన 90% కంపెనీలు ఇప్పుడు ఐపీఓకి వచ్చి ప్రజల నుంచి లక్షల కోట్ల డబ్బులు వసూలు చేసి నా పోస్ట్లో రాసిన అట్లనే ఫ్రాడ్ చేయటం జరుగుతుంది. ఓలా దగ్గర నుంచి, నైకా దగ్గర నుంచి, ఫస్ట్ క్రై దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద ఫర్మ్స్, బైజూస్, వైట్ హాట్ జూనియర్, అవే కాకుండా చాలా కంపెనీస్ గురించి నేను నా పోస్ట్లో ఏ రోజు స్టార్ట్ చేశారో ఆ రోజే, లేదా వారు బిజినెస్ స్టార్ట్ చేసినాక వాళ్ళ వ్యూహం చూసి నాకు డౌట్ వచ్చి నేను క్లియర్గా వాళ్ళకు కూడా రాసిన, మీరు అలా చేయడం తప్పు అని. అయినా అన్ఫార్చునేట్లీ 90% ఐపీఓస్ వచ్చినాయి, అప్లై చేసిండ్రు, షేర్ ప్రైజెస్ పడిపోయినాయి. అలాంటి ఒక కంపెనీ వాళ్ళ నేను యూట్యూబ్లో చూశాను. దాని పేరే సస్టైన్ కార్ట్ అని, హైదరాబాదులో పేరుగన్న మహిళ ఆమె స్టార్ట్ చేసింది. అయితే ఏ రోజు స్టార్ట్ చేసిందో ఆమె థర్డ్ పేజ్ సెలబ్రిటీ అన్నట్టు. పెద్ద పెద్ద శిల్పారెడ్డి అని బాగా ఫిలిం స్టార్స్, వాళ్ళ కనెక్షన్స్ బాగుండి బాగా రిచ్ ఆమె. అయితే సస్టైన్ కార్ట్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది 2 years బ్యాక్. ఏ రోజు సోషల్ మీడియాలో, లింక్డ్ఇన్లో, పేపర్లలో దీని గురించి వచ్చిందో ఆ రోజే నేను ఘాటైన ఒక పోస్ట్ పెట్టాను. అది కాకుండా ఆమె ఈమెయిల్కి నేను మెయిల్ చేశాను, మీరు స్టార్ట్ చేయబోతుంది ఎవరికి పనికిరాని, మీకు కూడా పనికిరాని బిజినెస్. అది కోట్లు గుమ్మరించి సస్టైనబుల్ లివింగ్ కోసం తీసిన సైట్ చాలా ఘోరంగా ఉంది. దాంట్లో ఐటమ్స్ మొత్తం పనికిమాలిన ఐటమ్స్, మన భారతదేశంలో డబ్బులు పెట్టి ఎవడు కొనలేడు, మీ ఫ్రెండ్స్ కూడా కొనలేరు అని నేను ఒక పోస్ట్ రాసి ఆమెకు మెయిల్ కూడా చేశాను. దాంట్లో ఇప్పుడు మోసం చేసిన వ్యక్తి, వాడి ఏజ్ ఎంత, వాడికి ఏం తెలుసు అని కూడా నేను ఆమెకు మెన్షన్ చేస్తున్నాను. కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అదే శిల్పారెడ్డి ఆర్టీవీ ముందొచ్చి ఆర్టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ
ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ఆ సస్టైన్ కార్ట్ చేసిన మోసాల గురించి బయటికి వస్తుంటే ఇంకా శిల్పారెడ్డి ఇంకా చేసేదేం లేదని నేను 1.5 ఇయర్ బ్యాకే రిజైన్ చేసినా నాకు ఆ కంపెనీకి సంబంధం లేదని చెప్తుంది. కానీ ఇలాంటి మోసాలు నేను ముందే పసిగట్టి అసలు నీ సైటే ఘోరంగా ఉంది, అసలు దీంట్లో రూపాయి లాభం రాదు, నీకు నీ అజెండానే వేరే ఉంది, నీవు ఏదో అజెండాగా నువ్వు ముందర వస్తున్నావని నా పోస్ట్లో ఘాటైన పోస్ట్ పెట్టిన. ఆ పోస్ట్ కమ్యూనిటీ కాలంలో నేను పెడతాను, మీరు చదవండి. అలాగే నా లింక్డ్ఇన్లో రాసిన ప్రతి ఒక్క పోస్టు నేను ఇక నా కమ్యూనిటీ కాలంలో పెడతాను. అక్కడ పోయి మీరు అవి చదివితే నేను 5 ఏళ్ల నుంచి లేదా 7 ఏళ్ల నుంచి ఏం కృషి చేస్తున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఏండ్లకు ముందు ఈ కంపెనీల భవిష్యత్తు ఎలా పసిగట్టానో నా పోస్టుల ద్వారా మీరు లింక్డ్ఇన్కి పోయి చూసుకోవచ్చు, లేదా నేను పెట్టే కమ్యూనిటీ అదే కట్ కాపీ చేసి కమ్యూనిటీలో పెడతాను. ఆ పోస్టు చూసి మీరు అంచనా వేసుకోవచ్చు, మీకు ఈ పోస్టులు నచ్చుతాయని. ఈ సస్టైన్ కార్డుకి నేను ఏం రాసినా అనేది మీరు కమ్యూనిటీ పేజ్లో వేస్తాను. అది కాకుండా ఆర్టీవీలో ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూ లింక్ కూడా ఇస్తాను. అది కమెంట్ బాక్స్లో మీకు లింక్ ప్లస్ ఆ పోస్ట్ కమ్యూనిటీలో పెడతాను. మీరు ఒకసారి చదువుకొని అసలు ఇలాంటి బిజినెస్లలో కోట్లు ఇన్వెస్ట్ చేసి నాకు 100 ప్రశ్నలు ఇస్తారు, కానీ ఇలాంటి అంటే అవుట్ అండ్ అవుట్ మోసపూరిత బిజినెస్లో జనాలు కోట్లు పెట్టి ఎలా మోసపోతున్నారు అని మీకు నా కమ్యూనిటీ పోస్టుల ద్వారా మీకు అర్థమవుతుంది. మీరు ఈ పోస్టు చదువుతారని, ఈ సస్టైన్ కార్ట్ నేను రాసిన పోస్టుకు ఇప్పుడు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చూసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.